కర్నూలు దగ్గర జరిగినటువంటి కావేరీ బస్సు ఇన్సిడెంట్లో దాదాపు 19 మంది చనిపోయిన విషయం తెలిసిందే. అయితే అందులో 10 మంది వరకు ప్రాణాలు కాపాడారు. ధర్మవరానికి సంబంధించినటువంటి హరీష్ అనే అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. తను హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతూ ఉండగా ముందే ఈ బస్సు యాక్సిడెంట్ అవ్వటం, ఫైర్ యాక్సిడెంట్లో చిక్కుకునటం చూసి తన ఫ్రెండ్స్తో వెళ్తున్నటువంటి హరీష్ గారు దిగి ఒక పెద్ద బండరాయిని తీసుకొని అద్దాలు పగలగొట్టి దాదాపు 10 మందిని బయటికి రక్షించారు. నిజంగా సామాజిక బాధ్యతతో మిగతా వాళ్ళందరూనేమో ఫోన్లలో వీడియోలు తీస్తూ లేదా ఏదో 100కి ఫోన్లు చేసి చెప్తూ ఉంటే తను మాత్రం అలా చేయకుండా ఒక సామాజిక స్పృహ బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా అద్దాలు పగలగొట్టి సాధ్యమైనంత మందిని బయటికి తీసి అయ్యో ఇంకా కొంతమందిని కాపాడలేకపోయానే అని బాధపడుతున్నారు. ఒక్కసారి తన లైవ్ కాల్లో ఉన్నారు. అసలు ఏం జరిగిందో ఆయన మాటల్లోనే విందాం. హరీష్ గారు నమస్తే అండి. నమస్తే. హరీష్ గారు చాలా మంచి పని చేశారు. మిగతా వాళ్ళలాగా వీడియోలు తీయలేదు మీరు, లేకపోతే 100కి ఫోన్ చేసి పోలీసులకి ఇన్ఫార్మ్ చేయటం కాకుండా మీరు చేతనేనంత గొప్ప సాయం చేశారు. బండరాయితోటి బద్దలగొట్టి అద్దాలు 10 మందిని బయటికి తీయగలిగారు. ఇంకా కాపాడలేకపోయానని మీరు బాధపడితే నాకు చాలా బాగా అనిపించిందండి. నిజంగా మీలాంటి రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి పర్సన్స్ కనుక 4-5 అక్కడ ఉంటే అసలు ఎవరూ చనిపోయేవారు కాదేమో అనిపిస్తోంది. సో యాక్చువల్లీ ఏం జరిగిందంటే హైవేలో నేను వస్తుండగా టోల్ గేట్ దాటిన 10 కిలోమీటర్లకి వర్షం భారీగా పడుతుంటే వెహికల్ టు వెహికల్ గ్యాప్ ఇద్దామని నేను కొంచెం స్లో అయ్యానమాట. రోడ్ అసలు కనబడక. సో నాకు ఎందుకు డౌట్ వచ్చింది, ముందర వెహికల్ ఆగినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే డిస్టెన్స్ తగ్గుతూ వస్తుంది నాకు ఆ వెహికల్ కి. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఉన్న డిస్టెన్స్ 300 మీటర్లకు వచ్చేసింది. సో బస్సు ఏమైనా ప్రాబ్లం లో ఉందా అలా ఎందుకంటే నేను బ్రేక్ వేసా, ఫుల్ ఆపేసా. ఎందుకంటే నాకు రోడ్ కనపడలేదు ముందు. సో నేను ఆపేసాను, కార్ ఆపేసాను. నేను ఎక్కడైతే కార్ ఆపానో నాకు పక్కనే డెడ్ బాడీ ఉంది, అంటే బాడీ ఉంది. నేనేమనుకున్నాను, బస్సులో నుండి ఎవరైనా కింద పడ్డారేమో, అందుకు బస్సు ఆగిందేమో అని నేను అనుకున్నా. ఓకే. సో అది నాకు ఇన్సిడెంట్ తర్వాత తెలిసింది. ఆ బైక్ లో చనిపోయిన వ్యక్తి ఈయనే అనుకున్నాను నేను. ఈయనే ఎవరు, నా కార్ పక్కన ఉన్నాడు ఆయన. ఓకే. సో ఆయన. సో నేను బస్సులో స్కిడ్ అయ్యాడేమో, బస్సు డ్రైవర్ చెప్దాము, ఆయన చనిపోయాడు, అప్పటికే చనిపోయినాడు, బ్లీడింగ్ అంతా అయిపోయి బ్లడ్ వచ్చి చనిపోయినాడు. అది చెప్దామని ఇన్ఫార్మ్ చేద్దాం ముందుకు వెళ్తుంటే నాకు ఎందుకు నిప్పు కనిపించింది, అలాగే మంటలు కనిపించాయి బస్సు ముందర. సంథింగ్ ఏదో జరిగింది అని చెప్పి నేను ఇంకా స్పీడ్ తో అయ్యాను అనమాట. అంటే వర్షం పడుతుంది, నాకు రోడ్ కూడా సరిగ్గా కనపడట్లా. సో నేను వెళ్తున్నాను, అక్కడ చూస్తే డ్రైవర్ లేరు, బట్ మంటలు వచ్చేస్తున్నాయి. లోపలంతా నాకు విండోస్ గ్లాసెస్ దగ్గర మనుషులు తలుపు కొట్టడానికి పగలడానికి ట్రై చేస్తున్నారు. సో నేను సరే డ్రైవర్ దగ్గర చూస్తే డ్రైవర్ డోర్ తీద్దాం అనుకున్నాను, బట్ అది నాకు తెలిసి సెన్సార్ డోర్స్ అవి, బట్ ఓపెన్ కావట్లేదు అక్కడ. సో అప్పటికే డోర్ దగ్గర మంటలు వచ్చేసాయి, నేను పట్టుకోలేకపోతున్నాను, అంత వేడుంది అక్కడ. లైక్ నోపల్ సైడ్ నుండి మంటలు పెరుగుతున్నాయి. పక్కన చిన్న ఒక బండరాయి ఉంది, లైక్ దాన్ని తీసుకొని డైరెక్ట్ గా ఫస్ట్ మెయిన్ డ్రైవర్ సైడ్ నుంచి ఒక 2-3 గ్లాసెస్ కింద వేసాను నేను. వేస్తే ఫస్ట్ క్రాక్ వచ్చింది కానీ పగలేదు. సెకండ్ టైం వేస్తే భారీ క్రాక్ వచ్చింది. సో ఆయన ఎవరో జయసూర్య సంథింగ్ ఎవరో ఆయన ఇంటర్వ్యూకి వచ్చాడు అనమాట బెంగళూరుకి. సో ఆయన పగలగొట్టడం బయటకు వచ్చాడు, అంటే నేను కొట్టడం వల్ల అది బ్రేక్ అయిపోయింది ఆల్మోస్ట్. సో ఆయనకి ఈజీ అయింది నాకు తెలిసేది. సో పగిలిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ రాయేసాను, అది బస్ కింద ఉంది, బస్ కిందకి వెళ్ళింది. సో నేను ఇప్పుడు కిందకి వెళ్ళి రిస్క్ చేయలేక నేను ఇంకోటి చూద్దాం అనుకున్నాను. నేను ఏదైనా చూద్దాం, ఇంకో గ్లాస్ పగిలితే బ్యాక్ సైడ్ లో ఎవరైనా ఇంకా కొంతమంది బయటకు వస్తారని ట్రై చేశాను. బట్ అప్పటికే మంటలు ఆల్మోస్ట్ 20% ఆఫ్ ద ఫ్రంట్ బస్ సైడ్ కవర్ అయిపోయింది. ఆ వర్షంలో ఎతుకుతున్నా ఇంకా ఏంటో ఉన్నాయని. బట్ నాకు మీన్ వైల్ ఇది చూసానండి నేను నా కార్లో. అప్పుడు నాకు థాట్ వచ్చింది, నా కార్లో జాకీ ఉంటుంది, కార్ లిఫ్ట్ చేయడానికి జాకీ ఉంటుంది. సో అది ఐరన్ మెటల్, సో అది కొంచెం బలంగా ఉంటుంది, త్రో చేసినా వెళ్తుంది హైట్ కి. సో దాంతో పగలబడదామని అంత దూరంకి వచ్చాను నేను. ఈ లోపు నా ఫ్రెండ్స్ ఉన్నారు, నాతో పాటు నా ఫ్రెండ్స్ ఉన్నారు, మణిదీపు, వంశీ, జ్ఞానేంద్ర అని. సో వాళ్ళకి చెప్పాను, ఎవరైతే డెడ్ బాడీ దగ్గర ఉందో వాళ్ళు అక్కడ ఉన్నారు, అక్కడ వద్దు, ఫస్ట్ బస్ దగ్గర రండి, బస్ లో దుంగుతున్నారు కదా. వాళ్ళకి చెప్పాను, మీరు వాళ్ళని క్రాస్ చేసి అటుపక్క తీసుకోండి, ఎవరు ఎంత వరకు దుంగితే అంతమందిని క్రాస్ చేసి అటుపక్క దూరం పెట్టండి, ఎందుకంటే బస్సు పేలే ఛాన్స్ ఉంది కదా. ఇవన్నీ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి పంపించేశాను నేను. సో మెయిన్ నా జాకీ దగ్గరికి వెళ్దామని లోపే నా కార్ ని ఈ ట్రాఫిక్ కప్పేసింది. ఎవరైతే ట్రాఫిక్ ఆల్రెడీ హైవేలో రన్నింగ్ వెహికల్స్ ఉన్నాయో నా కార్ చుట్టూ వెహికల్స్ అప్పుడే చేరిపోయాయి. సో ఆ జాకీ తీసుకొచ్చడానికి లేట్ అయింది. ఆ మీన్ వైల్ ఆ 10 members 15 members ఏమో దుంకేశారు ఆ గ్యాప్ లో. సడన్ గా వీళ్ళ ఎవరైతే షిఫ్ట్ అయిపోయారు మా ఫ్రెండ్స్ అందరూ, వాళ్ళని చాలా మంది దుంకుతూనే కాల్ ఫ్రాక్చర్ అయింది, చాలా మందికి బ్లీడింగ్ అవుతుంది, కొంతమందికి గ్లాస్ మిరర్స్ తగులుకొని ఎత్తుకొని ఆటోపకి వెళ్ళి రోడ్ లో షిఫ్ట్ చేశారు. కంప్లీట్ అండి. ఎవరైతే షిఫ్ట్ చేశారో అక్కడంతా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో బస్సు బ్లాస్ట్ అయింది. అంటే ఫ్యూయల్ ట్యాంక్ అంటుకొని సంథింగ్ మేబీ అదొక రీజన్ ఉండొచ్చు, లేదా ఏసీ వల్ల ఉండొచ్చు, ఏసీ కండిషనర్ వల్ల. సో బస్ అయితే బ్లాస్ట్ అయిపోయింది. ఆ పొరపాటు మేము అప్పుడు అక్కడ ఎవరు లేరు కాబట్టి, మేబీ ఎవరైనా దుంకే వాళ్ళు ఉంటే
కొంచెం స్పీడ్ అప్ దుంకినా లేదు, అది చెప్పలేని సిచ్యువేషన్. అది ఎక్కడ దుంకలు కూడా తెలియట్లేదు, వర్షంలో చీకట్లో ఏం కనబడట్లేదు అక్కడ. లైటింగ్ కూడా ఒక ఫైర్ లైట్ తప్ప, ఆ అగ్గి నుండి వచ్చే లైట్ తప్ప అక్కడ లైట్స్ ఏం లేవు. సో నా కార్ కూడా నా కార్కి యాక్చువల్లీ వైట్ లైట్స్ ఉన్నాయి. సో అది లెంత్ అంత రావట్లేదు వర్షంలో. సో అక్కడ లైటింగ్ లేదు, ఎక్కడ దుంకుతున్నామో అర్థం కావట్లేదు, నేను ఎక్కడ ఉన్నానో నాకు అర్థం కావట్లేదు రోడ్ లో. సో నేను మాక్సిమం ట్రై చేశానండి, కానీ బస్సు నాకంటే చాలా హైట్ లో ఉంది, పగలగొట్టడానికి కూడా ఏం లేదు దగ్గరలో. ఎంత ట్రై చేసినా కుదరట్లేదు. సో నేను మాక్సిమం ట్రై చేశాను, ఒకటే పగిలింది, బట్ చాలా హార్డ్ ఉన్నాయి గ్లాసెస్ అన్ని. సో నేను ఎవరైతే దుంగి ఆల్రెడీ మా ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైతే పక్కకి తీసుకెళ్లారో వాళ్ళు అప్పటికే బస్సు బ్లాస్ట్ అయిపోయింది. అంటే మా ఫ్రెండ్స్ ఎవరైతే దుంకారో వాళ్ళు సేఫ్, మిగతా వాళ్ళంతా నాకు అర్థం అవుతుంది. వాళ్ళు ఒక ఆమె నాకు చెప్తుంది, ఒక 30-40 ఇయర్స్ మధ్యలో ఉంటుంది ఆమె ఏజ్. ఆమె నేను కొంచెం బ్యాక్ సైడ్ రాగానే చెప్తుంది, ఆమె ఏదో సైకిల్ చేస్తుంది, పగలగొట్టమనో సంథింగ్, ఏదో చిన్న పాప ఉందని ఏదో చెప్తుంది నాకు సైకిల్. బట్ ఎంత ట్రై చేసినా అక్కడ నాకు పగలగొట్టడం ఆశ్చర్యం లేదు. ఇంకోటి బస్సు చాలా హైట్ లో ఉంది, అంటే విండో గ్లాస్ అక్కడ చాలా హైట్ లో ఉంది. సో నేను చాలా ట్రై చేశానండి నా దగ్గర కూడా వస్తువులు ఏం లేకపోయింది అప్పుడు. నా కారు కూడా 300 మీటర్లో ఉంది, ఆ వర్షానికి నాకే రోడ్డు కనబడట్లా. సో వెళ్దామంటే, సో ఆ మేబీ కొంచెం వర్షం తగ్గినా, ప్రకృతి కొంచెం సహకరించిందా ఇంకొక 10 మందిని కాపాడేవాన్నేమో. మిస్ అయింది. ఆ టైంలో లోపల వందల కొద్దీ సెల్ ఫోన్లు ఉన్నాయి, అవన్నీ బ్యాటరీస్ పేలిపోయినాయి అని చెప్తున్నారండి. ఆ సౌండ్లు ఏమన్నా వినిపించాయా ఆ టైంలో మీకు? లేదండి, నేను ఒక 5-6 మంది సౌండ్స్ విన్నా. అంటే అన్న మాది కూడా పగలగొట్టండి, ఇక్కడ ఇటువైపు డోర్ పగలగొట్టండి ఆర్తనాదాలు విన్నారు మీరు అంతే. అది సౌండ్, ఆ బ్యాటరీ సౌండ్స్ ఏం వినపడలేదు, కానీ నాకు ఈ సౌండ్, వాళ్ళ సౌండ్స్ విన్నాను. ఇది కూడా బ్రేక్ చేయండి, ఇది అటుపక్క రాండి, పిల్లలు ఉన్నారు అని ఎవరు చెప్పారు. అటుపక్కకు వచ్చే లోపే ఇటుపక్క ఫ్రంట్ అంతా బ్లాస్ట్, టైర్ పగిలిపోయిందండి, ఫ్రంట్ టైర్ పగిలిపోయింది. నేను ఉండగానే టైర్ పగిలిపోయింది. నేను కొంచెం దగ్గరికి చూస్తుండగానే టైర్ పగిలింది. నేను చూస్తుండగానే టైర్ పగిలింది. సో నేను ఫ్రంట్ నుండి సెకండ్ థర్డ్ విండో పగలగొట్టాను. దాని తర్వాత ఇంకా అది కుదరట్లేదండి అసలు, అంటే మంటలు నా మీద కూడా వచ్చేస్తున్నాయి. సో ఎంత ట్రై చేసినా కావట్లేదు. సరే బ్యాక్ సైడ్ విండో పగలకూడదాము అని చెప్తే ఆల్రెడీ సగం బ్రేక్ లో ఉంది, ఆ హీట్ కి తట్టుకోలేకేమో. బట్ అది చాలా హైట్ లో ఉంది, మోర్ దాన్ లైక్ ఒక 5 feet హైట్ లో ఉంది. సో అసలు పోవట్లేదు అసలు. ఎంత బరువు ఉన్న రాళ్ళు, ఒక రాయి ఏదైనా తీసుకుందామని కూడా నేను ఎత్తలేకపోతున్నాను. అది ఆ వర్షానికి నాకు కళ్ళుకి వాటర్ అంతా పడుతున్నాయి అసలు. అంటే ఆ వాటర్ ఫోర్స్, రెయిన్ ఫోర్సే మొహానికి కొడుతుంది, అసలు కళ్ళు తెరచలేకపోతున్నాను అసలు, అంత వర్షం ఉండే అప్పుడు. అదేలేండి, కానీ అంత వర్షం పడుతున్నా మంటలైతే ఆగలేదు కదా, అదేంటి అసలు? వర్షానికి మంట ఆగాలి అసలు అయితే. టెక్నికలీ నాకున్న లైక్ అప్పుడు సిచ్యువేషన్ నేను ఆలోచించింది ఏంటంటే, బస్సు బెంగళూరుకి వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ ఇంకా 350 కిలోమీటర్లు బస్సు వెళ్ళాలి, అంటే ఆల్మోస్ట్ 400 లీటర్ల వరకు డీజిల్ ఉంటుంది. ఫ్యూయల్ ఎక్కువ ఉండి ఉంటది. ఫ్యూయల్ ఎక్కువ ఉంటుంది, ఓవర్ ఫ్యూయల్ ఉండొచ్చు, మీరు అన్నది మేబీ అదొక రీజన్. నేను అబ్జర్వ్ చేసింది అదే. యాక్చువల్లీ ఫ్యూయల్ ట్యాంక్ ఎక్కడ ఉందో అబ్జర్వ్ చేశాను ఫస్ట్ నేను, కానీ ఫ్యూయల్ ట్యాంక్ రెండు వైపులు ఉన్నాయని నాకు, అంటే నేను చూసిన ప్రకారం, అంటే నాకు ఒక కొంచెం నాలెడ్జ్ ఉంది. సో దాని ప్రకారం సో 2 ఫ్యూయల్ ట్యాంక్స్ అట్ ఏ టైం వెళ్ళాయి, అంటే అట్ ఏ టైం అంటే ఒక 2 minutes గ్యాప్ లో వెళ్ళాయి. సో దీని వల్ల యాక్చువల్లీ బస్సు 3 times బూస్ట్ అయింది, 3 సార్లు పేలింది బస్సు. మీ ముందే 3 సార్లు ఫస్ట్ టైం పేలినప్పుడే పేలకముందే నా ముందే 3 సార్లు పేలింది బండి. నేను వాళ్ళందరినీ బస్సు అంటుకున్న ఒక 3 నిమిషాలు 4 నిమిషాలకే గ్లాస్ విండే పగులుతున్నాయి, అంటే హీట్ కి. అంటే నాకు తెలిసి ఆ 3 నిమిషాలు ఆ గ్లాస్ ఆటోమేటిక్ గా హీట్ కి పగులుతున్నాయి కదా, అప్పటికే నాకు తెలిసి స్పాట్. నన్ను ఎవరైతే ఆమె లాస్ట్ సీట్ లో ఉండి పిలిచిందో తను, నేను మరీ కొంచెం దూరం వచ్చి ఫోన్ జూమ్ చేసేసాను. సో నా ఫోన్ కొంచెం క్లారిటీ ఉంటే జూమ్ చేసి చూసాను వర్షంలో. చూస్తే ఆమె ఈ రిప్స్ అన్ని ఉన్నాయండి, ఓన్లీ కలేబరాలు మాత్రమే ఉన్నాయి, బాడీ లేదు అసలు లేదు. సో కనీసం తను నాకు చెప్పి, నాకు ఎలా అర్థమైందంటే, తను చిన్న పాపని సైకిల్ చేస్తుంది. నాకు ఎలా అర్థమైందంటే, నేను ఎవరైతే విండో బ్రేక్ చేసి వాళ్ళు బయటకు వచ్చారో అప్పుడు తను ఒక లేడీ వచ్చింది, 3 years బేబీని వేసుకొని వచ్చింది అనమాట. తనకి ఆ చిన్న 3 years బేబీకి ఆస్మా, లైక్ అది సఫోకేషన్ వచ్చేసింది ఆ బ్రీతింగ్ వల్ల, ఆ స్మోక్ వల్ల. సో తను చెప్పు ఆ చిన్న 3 years బేబీకి. సో నేను ఆల్రెడీ తనని అడిగాను, సరే సేఫ్ అంటే, పాప సఫోకేషన్ ఉంది, బ్రీతింగ్ ప్రాబ్లం ఉందంటే, అప్పటికప్పటికి అటుపక్క రోడ్లో ఒక కార్ ఉంది. సో కొంచెం ట్రాఫిక్ క్లియర్ చేసి ఆ కార్ని ముందుకు రమ్మన్నాను. ముందుకు రమ్మంటే ఆయన ఇద్దరే ఉన్నారు కార్లో. సో వాళ్ళని ఈ అర్జెంట్గా వీళ్ళని పంపించేసి ఆ కార్లో. సో నేను మరి వెంటనే ఎప్పుడైతే ఫస్ట్ బ్లాస్ట్ అయిందో వెంటనే నేను 100 కాల్ చేశాను, ఇన్సిడెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. వెంటనే వాళ్ళే 1908 సంథింగ్ నెంబర్ ఇచ్చారు, వాళ్ళకి అంబులెన్స్ ఫైర్ ఇంజిన్ ఫోన్ చేశాను. వెంటనే మళ్ళీ పోలీసు వాళ్ళకి అంతా వాళ్ళే, SBSI ప్రసాద్ సార్ అనుకుంటా, ఆయన వెంటనే కాంటాక్ట్ లోకి వచ్చాడు. వాళ్ళని పంపించేశాను. మెయిన్ వైల్ హైమా రెడ్డి సంథింగ్ ఆమె, తను వచ్చింది. అప్పుడు తన సీన్ లోకి వచ్చింది. అప్పటికే బర్స్ట్ అయిపోయిందండి. అక్కడ నో చాయిస్, అక్కడ వేరే ఆప్షన్ ఏం లేదు, జస్ట్ చూస్తుండడం తప్ప వేరే ఆప్షన్ ఏం లేదు. ఎందుకంటే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు, అప్పటికే మొత్తం అంబులెన్స్ వచ్చేసినాయి. అయితే
240కి నేను ఇన్సిడెంట్ దగ్గర ఉన్నా, 245 మధ్యలో ఇన్సిడెంట్ దగ్గర ఉన్నా. 250కి నేను ఒక 7 మంది 8 మంది బయటికి తెప్పించాను, ఒక 10 మందిని బయటికి తెప్పించాను. ఆ తర్వాత 335 334 35 మధ్యలో వీళ్ళకి 100 ఫోన్ చేశా, కరెక్ట్ గా 41 సారీ 31 కో 34 కో చేశాను నేను. సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 5 seconds లో ఎవ్రీథింగ్ ఇస్ కంప్లీటెడ్. నా కళ్ళ ముందరే జరుగుతుంది, నేను ఏం చేయలేకపోతున్నాను అనేది. అది దట్టు ఏం చేద్దామన్నా కూడా బస్సు ఒక హైట్ లో ఉంది, అంటే మిరర్స్ నాకు హైట్ లో ఉన్నాయి, చాలా హైట్ లో ఉన్నాయి. అదేలేండి. ఆ టైర్స్ ఎక్కుదామన్నా టైర్స్ ఆల్రెడీ మంటలు ఉన్నాయి. చూద్దాం దూరం నుంచి జాకీ ఏం చూద్దామన్నా కార్ ఎక్కడ 300 minutes లో లాంగ్ రోడ్ పెట్టా. అక్కడ వర్షం పడుతుంది, అసలు వెళ్ళడానికి లేదు, రోడ్ స్కిడ్ అవుతుంది, లైక్ నా షూస్ స్కిడ్ అవుతున్నాయి. సో ఏం చేయడానికి లేదు. బస్ కి డాష్ ఇచ్చిన బైకర్ ముందు కొంచెం దూరంలో పడిపోయి ఉన్నాడు, చనిపోయాడు అప్పటికి అని చెప్తున్నారు కదా. నేను ఎక్కడైతే కార్ ఆపానో అక్కడి నుంచి బస్ వరకు ఒక 300 మీటర్లు ఉంటుందా అండి? 300 మీటర్లు ఉంది. నేను ఎస్ఐ సార్ సిఎస్ఆర్ ఎవరు వచ్చారు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత, నేను ఆయనకి క్లియర్ గా చూపించాను అంత ట్రాఫిక్ లో కూడా. సార్ ఇక్కడ చూడండి, లైన్ మొత్తం 300 meters కి లైన్ ఉంది వరుసగా, బైక్ ని డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళడం. యా అదే అక్కడి నుంచి బైక్ ని డ్రాగ్ చేసుకుంటూ బస్ తీసుకుపోయిందంటండి. అవును కరెక్ట్, అందుకోసం అడిగాను నాకు ముందే కనపడింది ఫైర్, అంటే బస్ కింద ఫైర్ ఉన్నట్టు కనపడింది. నేను ఏమనుకున్నా అంటే బస్సు హెడ్ లైట్స్ అనుకున్నా, బస్సు హెడ్ లైట్స్ కూడా ఎల్లో కలర్ ఉంటాయి కదా. అవును. సో ఆ లైట్ అనుకున్నా అందుకు నేను కొంచెం ఒక 100 meters స్లోగానే వెళ్ళా, అంటే ఈ అబ్బాయి పడిపోయాడేమో బస్ లో నుంచి, వాళ్ళందుకు వెయిట్ చేస్తున్నారు అనుకున్నా. సో ఈ క్యాండిడేట్ బస్ లో నుంచి వెళ్ళిపోయాడు. వాళ్ళేమనుకున్నారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో తను కింద పడ్డాడు కదా, మేబీ వస్తున్నాడేమో నడుచుకుంటూ అని వాళ్ళు ఆపారేమో నేను అనుకుంటున్నాను. బట్ ఇక్కడ స్పాట్ డెడ్ ఇస్తే చెప్దామని పోతున్నా. నాకు కొంచెం ఒక 100 meters నేను క్రాస్ చేయగానే ఇంకా 200 meters లో బస్సు అంటుకుంటుంది, నాకు అర్థమైంది క్లియర్ గా. సో నేను నేను పరిగెత్తుకుంటూ వెళ్తే అక్కడ ఎవరు లేరు, డ్రైవర్ సీట్ లో. అంటే డ్రైవర్ దూకేసి అప్పటికే పారిపోయి ఉంటాడండి. నా కళ్ళ ముందర జరిగింది కాబట్టి నేను వెళ్ళే టైంకి డ్రైవర్ లేడండి అక్కడ. లేడంటే అప్పటికే దూకి పారిపోయి ఉండాలి. మరి డ్రైవర్ మేబీ అయిండొచ్చు. మరి అటుపక్క చూద్దామని కూడా అటుపక్క హ్యాండిల్ లేదు. మేబీ అది తీస్తే నోపుల నుంచి తీయాలి. అప్పటికే ఆ డోర్ ఏదైతే మెయిన్ డోర్ ఉందో ఆ డోర్ వరకు కూడా మంటలు వచ్చేసినాయా అండి అప్పటికే మీరు వెళ్ళేసరికి? ఫుల్ అండి, డ్రైవర్ కంపార్ట్మెంట్ మొత్తం డాష్ బోర్డ్ అంతా మంటలతో ఉండిపోయింది. అంటే కింద నుంచి వచ్చే మంటలన్నీ కింద నుంచి వచ్చాయి పైకి. అంటే ఇప్పుడు మీరు ఏదైతే పగలగొట్టారో మిర్రర్, అది బ్యాక్ సైడ్ మిర్రరా అండి, సైడ్ మిర్రరా, ఏది మీరు పగలగొట్టింది? సైడ్ మిర్రర్, సైడ్ రెండోదో మూడోదో అని గుర్తులేదు, రెండోదో మూడోదో. ఆ చీకట్లో నాకు వర్షం కనపడలేదు. ఓకే అదండి. సో తను అంతా బస్ట్ అయిపోయింది, బస్ అంతా బస్ట్ అయి ఫస్ట్ టైం బ్లాస్ట్ అయినప్పటికీ ఇంకా తను హైమారెడ్డి తను ఇంకా రాలేదు. బట్ అప్పటికే ట్రాఫిక్ జామ్ ఎక్కువ అయిపోయింది. నేను 10కి 100కి అంబులెన్స్ కి వాళ్ళందరికీ ఫైర్ ఇంజిన్ ఫోన్ చేసినప్పుడు నేను వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసాను అనమాట. మీరు టైం వేస్ట్ చేయదండి, ఆపోజిట్ రండి అని చెప్పి, ఆపోజిట్ వెహికల్స్ లో రాంగ్ రూట్ లో వచ్చేసండి మీరు. రాంగ్ రూట్ లో వస్తేనే మరి తొందరగా వెళ్ళగలుగుతారు. కానీ ఇక్కడ సమస్య ఏం జరిగిందంటే అంబులెన్స్ అన్నిటికీ అక్కడ కూడా ఈ వెహికల్స్ ఏవైతే నార్మల్ వెహికల్స్ ఉన్నాయో అవన్నీ రాంగ్ రూట్ లో రావడం స్టార్ట్ చేసాయి. సో అంబులెన్స్ అన్నిటికీ ఇబ్బంది అయిపోయింది. ప్రతి ఒక్కరిని చేతులు వేడుకొని మరి నేను లైక్ ఒక సైడ్ దారి వదలడన్నా ఎవ్వరు అసలు మాకెందుకు అన్నట్టు చూసారంటే, వేరే ఒక 2-3 కార్కి ఒక బోర్డు ఉందండి, డిప్యూటీ సంథింగ్ ఏదో ఉంది. బట్ ఆయన అయితే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హిస్ పొజిషన్, నేను చెప్తున్నాను మీరు మేబీ హైర్ పొజిషన్ ఉండొచ్చు కదా, ఏదైనా చేయండి అంటే మాది ఇక్కడ కాదు, మాది ఈ ప్లేస్ కాదు, మాకు సంబంధం లేదని డోర్ విండో చేస్తున్నాడు. పక్కన మనుషులు చచ్చిపోతే సంబంధం లేదని ఎలా పోతారు? అసలు 2-3 వెహికల్స్ అయితే ఆపానండి, అసలు వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. నా కార్ తీసుకొద్దాము అంటే నేను బస్సు దాటి వెళ్ళలేను, ఎందుకంటే బస్సు బ్లాస్ట్ అయిపోయింది. నా కార్ యూటర్న్ చేద్దామంటే యూటర్న్ పాయింట్ అక్కడ దగ్గర లేదు, ప్లస్ ట్రాఫిక్ వెనకాల ఎండిపోయింది. నా కార్ అయితే పోదు, బైక్ అయితే పోవచ్చాము కానీ కార్ పోదు. సో అక్కడ యూటర్న్ పాయింట్ లేదు, అసలు వేరే ఛాన్స్ ఏం లేకపోయింది. అది మాక్సిమం ట్రై చేశానండి కానీ దొరకట్లేదు ఛాన్స్ అక్కడ. అటుపక్క వెహికల్స్ ఉన్నా, అటుపక్క ఈ సిచ్యువేషన్ నేను గ్లాస్ పగలగొట్టి వీళ్ళందరినీ బయట తెచ్చి ఈ లోపే అటుపక్క ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అటుపక్క ట్రాఫిక్ వెహికల్స్ రాంగ్ రూట్ లో వచ్చేసాయి, అంటే రైట్ సైడ్ లైన్ లో కూడా లెఫ్ట్ సైడ్ వెహికల్స్ వచ్చేసాయి. సో అప్పటికి 2 సైడ్ ట్రాఫిక్ బంద్ అయిపోయింది. ఒక అంబులెన్స్ ఏమో అటుపక్క నుండి వచ్చింది, అంటే కర్నూలు బెంగళూరు రూట్ నుండి ఒక అంబులెన్స్ వచ్చింది, మరి ఇక్కడ కర్నూలు రూట్ నుండి 2 అంబులెన్స్ వచ్చేసాయి. సో చాలా ట్రై చేశానండి, బట్ కుదరట్లేదు. బట్ ఆ వర్షం సహకరించట్లేదు. ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ అండి, బట్ ఏమో బెస్ట్ అండి అంతే. ఇక అప్పటికే మీరు బాగా చేసినట్టు, కొంచెం వర్షం తగ్గింటే ఇంకొంచెం బాగుండేదేమో. మంటలు తక్కువ ఉన్నా లేదు, వర్షం లేకపోయినా లేదు అంటే మీ జాకీ తీసుకునే అవకాశం మీకున్న కారులోంచి మీరు ఇంకా చాలా మందిని సేవ్ చేయగలిగే వాళ్ళు. అవును, అంటే వర్షం కొంచెం తగ్గితే క్లియర్ విజన్ ఉంటుంది. విజన్ లో నేను చేయొచ్చు, అంటే ఏదైనా కనబడుతుంది కింద ఏది కనబడట్లేదు వర్షానికి. పక్కన చెట్లు ఉన్నాయి, చెట్లు మన హైవేలో డివైడర్ చెట్లు ఉంటాయి కదా, దాంట్లో నాకు ఏముంది అర్థం కావట్లేదు. కొన్ని లోయలు ఉన్నాయి, లెవెల్ సర్ఫేస్ లేదు. నేను అటుపక్కల్ని వెళ్ళి తీసుకొద్దాము దాటిపిద్దామన్నా కూడా లెవెల్ లేదు సర్ఫేస్. ఆ చెట్లు గడ్డిలో
లెవెల్ నేనే స్కిడ్ అయి పడిపోతున్నా. సో వెరీ లెస్ టైం అండి, 3 మినిట్స్ రఫ్లీ నాకున్న టైం అక్కడ. అంతే, అంతకంటే అంతే కదా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మినిట్స్, అంతకు మించి ఏం లేదు. ఏం డెసిషన్ తీసుకోవాలన్నా చాలా తక్కువ టైంలో తీసుకోవాలి అక్కడ. ఫస్ట్ మీరు బస్ ఎవరన్నా కలిసారా బస్ అండి రైట్ సైడ్. ఆ, సో నేను మళ్ళీ ఒక యూటర్న్ పాయింట్ లైక్ అంటే అటుపక్క రోడ్లు దాటి ఫ్రంట్ సైడ్ నుండి వచ్చాను ఇటుపక్కకి. ఇటుపక్క ఇంకా మంటలు పూర్తిగా బ్లాస్ట్ అయితే జరగలేదు కానీ పూర్తిగా మంటలు అయితే వచ్చేసాయి అప్పటికే ఎవరు ఒక 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 విండో గ్లాస్ బర్స్ట్ అయిపోయింది. ఎక్కడ బ్యాక్ సైడ్ టైర్ల పైన ఉంటుంది, టైర్ల పైన ఉన్న గ్లాస్ బర్స్ట్ అయిపోయింది. సో నేను దగ్గరికి వెళ్దాం అనుకున్నా, తను ఎవరు అరుస్తుంది కానీ కాలిపోయింది, పూర్తిగా కాలిపోయింది తను. కానీ లైక్ బయటికి చేపెట్టింది. సరే లాగుదామన్నా అక్కడ టైర్స్ కూడా టైర్స్ దగ్గర మంటుంది. సో అది పేలితే మరి నాకు ఇబ్బంది, లైక్ నేను కూడా ఉండకపోవచ్చేమో అని చెప్పి భయంతో ట్రై చేద్దాం అనుకున్నా. మీరు కొన్ని వీడియోస్ చూసింటే లగేజ్ కంపార్ట్మెంట్ దగ్గర ఒక బాడీ ఉంది. అవునండి. ఆ బాడీ యాక్చువల్లీ అదే తను ఏదైతే సీట్ లో ఉందో, లోవర్ బెర్త్ లో ఉందో, అది వుడెన్ ఫ్లోర్ అంతా కాలి తను కిందికి పడిపోయిందండి యాక్చువల్లీ. ఓహో, ఓకే. బట్ అప్పటికే ఏమని చేద్దామన్నా కూడా ఇటుపక్క లోయింది, హైవేకి సైడ్ కి లోయింది. అదేలేండి. ఈ వర్షానికి స్కిడ్ అయిపోతున్నా నేను, అక్కడ అడుగు పెడుతున్నా కూడా కిందికి వెళ్ళిపోతాను. ఓకే. సో ఛాన్స్ దొరకట్లేదు. అటుపక్క వెళ్దామంటే బ్యాటరీస్ అటుపక్కే ఉన్నాయి కదా, బస్ అక్కడైతే ఉంది. సరే ఎందుకని మా ఫ్రెండ్స్ లైక్ మా ఫ్రెండ్స్ సైకిల్ చేస్తున్నారు, వచ్చి కనీసం వీళ్ళని చూద్దాము, వీళ్ళని అంబులెన్స్ వెళ్దామని. బట్ ఎక్కడ అంటే కనీసం నాతో పాటు ఇంకొక 5 మంది నా దగ్గర ఉన్న పక్కన ఉన్న ఇంకొక 4-5 మెంబర్స్ ఉన్నా, ఇంకొక ఇటు సైడ్ గ్లాస్ బ్రేక్ చేసి ఇంకొకటి ఏదైనా చేసినా కనీసం ఇంకొక 5 మందినైనా తిప్పించే వాళ్ళం కిందికి అనే ఫీలింగ్ అయితే ఇప్పటికీ ఉందండి నా కళ్ళ ముందు. అవును, మీ కళ్ళ ముందు జరిగింది కదండి, ఆ బాధ కనబడుతుంది, మీ మొహంలోనే తెలుస్తుంది, మీ మాటల్లో అర్థమవుతుంది అది. మీరు బయటకు వచ్చిన వాళ్ళ తర్వాత ఏమన్నా కలిసారా అండి? ఇంకా ఆ అవకాశం లేకుండా? అదే ఒక లేడీ చెప్పా కదా, ఒక ఫ్యామిలీ, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, మేబీ వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటున్నా. సో వాళ్ళ కిడ్స్ ఇద్దరు ఉన్నారు. సో చిన్న పాపని ఎవరైతే ఎక్కించారో ఆమె చెప్తుంది నాకు, మా పిల్లలు ఇంకా నోపులు ఉన్నారు, ఏమైనా ట్రై చేయగలరా అని. కానీ సరే నేను పిల్లలు తెస్తానండి, మా వాళ్ళు చూసుకుంటారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు, అటువైపుకి వెళ్ళి పంపించాను. ఇమీడియట్ 5 మెంబర్స్ దాంట్లో పంపించారు రిక్వెస్ట్ చేసి. ఆ కారు కూడా ట్రాఫిక్ అడ్డం ఉందండి. వాళ్ళని అడిగి నాకు గొంతు పోతుంది అసలు, ఎవరు వినట్లు నా మాట. నీకెందుకు అనే టైప్ లో ఉంది నాకు ఆన్సర్ రెస్పాన్స్ అంతా. దారుణం, అసలు చాలా చాలా దారుణం. కొంచెం వర్షం తక్కువ మేబీ నాకు కొంచెం వర్షం తక్కువ ఉండి కనీసం లైటింగ్ ఏమైనా ఉంటే కనీసం అక్కడ ఒక బలమైన వస్తువు ఏదైనా ఉంటే కనీసం ఒక గ్లాస్ అన్న బ్రేక్ చేసేవానేమో. బ్యాక్ సైడ్ అద్దం ఆల్రెడీ కొంచెం బ్రేక్ అయింది, ఎవరైనా వస్తారని చూసాను. బట్ అక్కడ కూడా ఇంజన్ లో ఉంది, ఇంజన్ ఉంది బ్యాక్ సైడ్. సో అక్కడ ఏమైనా పేలుతుందో నీ దగ్గరికి వెళ్ళా, ఎందుకంటే ఒక దగ్గర బ్యాక్ సైడ్ ఇంజన్ ఉందండి. సో అక్కడ ఏమైనా బర్స్ట్ అయితే మళ్ళీ నాకు రిస్క్ కదా అని నేను ట్రై చేస్తున్నా. బట్ ఏదైనా దొరికితే కొడదాం అనుకున్నా. కానీ నేనేమనుకున్నా అంటే అక్కడ కూడా ప్యాసింజర్స్ ఉన్నారు కదా, ఒకవేళ నేను ఏమైనా చేస్తే లైక్ అది నేను ఆలోచించి అక్కడ ఏమైనా దెబ్బలు తగులుతాయా, మళ్ళీ వాళ్ళు ఏమైనా బ్లీడ్ అయ్యి అక్కడ పడిపోతారా, అదొకటి ఆలోచించాను నేను. అంటే నేను ఏమైనా గట్టిగా ఏదైనా కొడితే రాయితో ఆల్రెడీ కొంచెం బ్రేక్ లో ఉంది క్లాస్. సో అక్కడేమో తగిలి వాళ్ళకేమో తగిలి కింద పడిపోతే అక్కడే చనిపోతారు కదా అని చెప్పి నేను ఇంకా అదొక్కటి కొంచెం ఒక 10 seconds లేట్ చేశాను. అంటే ఆలోచించాను, ఆ ఆలోచనలో ఇంకొంచెం స్పీడ్ అప్ ఉంటే బాగుంటుండేమో. బట్ అదే అండి, నాకు కొంచెం వర్షం తగ్గినా కొంచెం కనీసం లైటింగ్ ఉన్నా కూడా యాక్చువల్లీ వెహికల్స్ అప్పటికే వచ్చేసాయి. ఆ లైటింగ్ కూడా వర్షానికి పడట్లా, బస్ మీద పడట్లా, ఓన్లీ మంటలు కనబడుతున్నాయి కానీ బస్ లైటింగ్స్ కనబడట్లా. అదేలేండి. ఎనీహౌ చాలా మంచి పని చేశారండి. మీకు చేతనైన సాయం చేసి కనీసం 10 మందినో అంతకు మించినో కాపాడగలిగారు. అట్లీస్ట్ మిగతా వాళ్ళు అది కూడా చేయలేకపోయారు కదా, చూస్తూ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, మీరే చెప్తున్నారు కళ్ళ ముందు వెళ్ళిపోతున్నారు అని చెప్పి. కనీసం మానవత్వం లేకుండా, బట్ మీరు ఏం ఆలోచించకుండా, మీ గురించి కూడా ఆలోచించకుండా పరిగెట్టుకుంటూ వెళ్ళి మీరు చేతనైన సాయం చేశారు. రియల్లీ గ్రేట్ అండి, మీకు హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ అండి. జరిగింది సంఘటన మొత్తం మాకు కళ్ళకి కట్టినట్టు చెప్పారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఆల్ ది వెరీ బెస్ట్ అండి. జాబ్ ఏదో మీరు ఇంటర్వ్యూ కోసం వెళ్ళానన్నారు కదా, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మీకు మంచి జాబ్ రావాలి, మీరు కోరుకున్న జాబ్ అని నేను కూడా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.